లో నోటీసులు, కేసీఆర్ విచారణ, హరీష్ రావు విచారణ, ఫార్ములా ఈ కేసులో ఏసీబీ నోటీసులు, ఈడీ నోటీసులు. సో ఇప్పుడు మళ్ళీ హరీష్కు, కేటీఆర్కి ఇద్దరికి ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి విచారణలు. ప్రధాన ఆరోపణ కాంగ్రెస్ పార్టీ నాయకులు మీ పైన ఏం చెప్తా ఉన్నారంటే కవిత ఫోన్ కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ట్యాప్ చేయించారనేటువంటిది. అట్లా జరుగుతుందా? చేసిరా? మదన్న చేసిండ్రని చెప్పేటోళ్ళు చెప్తున్నారు. ఈయన గవర్నమెంట్ దాన్ని తేల్చకుండా ఎన్ని రోజులు ఈ వ్యవహారం ఇది ఏంటంటే తెలుగు సీరియల్ని మరిపించేటట్టు అయిపోయింది రేవంత్ రెడ్డిది. ఈ తెలుగు సీరియల్ ఇప్పుడు ఎపిసోడ్ల మీద ఎపిసోడ్లు ఉన్నాయి, దాన్ని కూడా మరిపించేటట్టు చేస్తున్నారు. కాబట్టి ఇలా ఏదన్నా మీ దగ్గర ఆధారాలు ఉంటాయి. ఎన్ని రోజులు ఇప్పుడు అంటే నేను ఇలా సజ్జనర్ గారితో ఒక సిట్ వేసిర్రు. ఇప్పుడు అంతకుముందు ఉన్న సిట్టు అంటే దానికి అకౌంటబిలిటీ లేదా? అంటే అది అసమర్థత సిట్టా? అది అంటే వాళ్ళు కరెక్ట్ చేయలేదా? అంటే లేకపోతే వీళ్ళకు కావాల్సినటువంటి వీళ్ళని ఇరికించే ప్రయత్నం చెయ్యాలి అని అధికారుల మీద ఒత్తిడి చేస్తే ఆడ పసలేదు అని చెప్పి మేము చెయ్యలేమని పక్కకు తప్పుకుంటే ఇంకోరిని మొదటి సీట్లో ఆధారాలు దొరకలేదు, ఇప్పుడు రెండవ సీట్ వేసి ఇప్పుడు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు కదన్నా. మొదటి సీటులా కేటీఆర్ని, హరీష్ రావుని జైలుకి పంపాలి. ఆయన ఒక ఆకాంక్ష ఉన్నది రేవంత్ రెడ్డి గారిది. నేను పోయినా వాళ్ళు ఎట్లకైనా పోవాలన్నారు. అధికారులు చెప్పారా బాబు ఇది కాదు, ఇలా పసలేదు అని చెప్పారు. ఇప్పుడు మళ్ళీ అది పక్కకు తప్పించి ఇంకో సిట్ వేసారు. ఇలా వాళ్ళది అకౌంటబిలిటీ ఏముంది, జవాబుదారీతనం ఏమున్నది, ఇవాళ అంతా తెలుస్తున్నది కదా.